అధ్యక్ష ధన్యవాదాలు. గౌరవ మంత్రి గారికి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మా కల్వకుర్తి ప్రాంతంలో ఈ పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితి వచ్చినది. అధ్యక్ష, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కొంతవరకే, అంటే వనపర్తి వరకే వస్తున్నాయి. బుద్ధారం దగ్గర ఎక్కువగా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. మా గౌరవ మిత్రులు ఇక్కడే ఉన్నారు, మేఘారెడ్డి గారిని, వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఎక్కువగా వెళ్ళిపోతున్నాయి. అది కూడా కాకుండా 3 మోటార్లే ఇప్పుడు నడుస్తున్నాయి. అధ్యక్ష, 2 మోటార్లు రిపేర్లో ఉన్నాయి. కేఎల్ అయితే సార్, అయితే దాదాపుగా ఒక 15 రోజులు అవుతా ఉన్నది. పల్లీలు వేశారు, అవి తీయడానికి రెడీగా అయినది, కానీ దాన్ని తీయడానికి కూడా ఇప్పుడు అవకాశం లేకపోయింది. ఒక్క తడి వచ్చినా కూడా వాళ్ళ పంట తీసుకోవడానికి అవకాశం వస్తుంది. అధ్యక్ష, దాదాపుగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చే నీళ్లు ఆ కెనాల్లో దాదాపుగా 100 కిలోమీటర్లు కాలువ ఉంది. అధ్యక్ష, మరి పూర్తిగా ఎండిపోయింది. ఇప్పుడు దాదాపుగా 15 రోజులు అవుతా ఉంది. గౌరవ మంత్రి గారికి మీరు ఆఫీసర్స్కి, అక్కడ ఇంజనీర్స్కి ఇన్స్ట్రక్షన్స్ చేస్తే తప్ప ఆ నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు. రోజు మా రైతులు, ముఖ్యంగా కల్వకుర్తి మండలానికి సంబంధించి ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులు జడ్చల్లా, తర్వాత నాగర్ కర్నూలు, వీరికి కూడా ఇబ్బంది అవుతుంది. పుష్కలంగా మాత్రం వనపర్తిలో బాగా వెళ్తున్నాయి, పుష్కలంగా వెళ్తా ఉన్నాయి. మాకు కూడా ఆ విధంగా రావాలని కోరుతున్నాం. అక్కడ వద్దనట్లేదు మేము. అదే విధంగా మాకు కూడా వచ్చినట్లయితే కనీసం ఒక 15 రోజులు వదిలిపెట్టినా కూడా ఈ పంటలకు అంటే దాన్ని లాస్ట్ మూమెంట్లో తీసుకోవడానికి అవకాశం వస్తుంది. ముఖ్యంగా పల్లి రైతులు బాగా ఇబ్బంది పడుతుండ్రు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ 1-2 డేస్లో ఆ నీళ్లు ఇప్పించాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష ధన్యవాదాలు. గౌరవ మంత్రి గారికి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మా కల్వకుర్తి ప్రాంతంలో ఈ పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితి వచ్చినది. అధ్యక్ష, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కొంతవరకే, అంటే వనపర్తి వరకే వస్తున్నాయి. బుద్ధారం దగ్గర ఎక్కువగా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. మా గౌరవ మిత్రులు ఇక్కడే ఉన్నారు, మేఘారెడ్డి గారిని, వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఎక్కువగా వెళ్ళిపోతున్నాయి. అది కూడా కాకుండా 3 మోటార్లే ఇప్పుడు నడుస్తున్నాయి. అధ్యక్ష, 2 మోటార్లు రిపేర్లో ఉన్నాయి. కేఎల్ అయితే సార్, అయితే దాదాపుగా ఒక 15 రోజులు అవుతా ఉన్నది. పల్లీలు వేశారు, అవి తీయడానికి రెడీగా అయినది, కానీ దాన్ని తీయడానికి కూడా ఇప్పుడు అవకాశం లేకపోయింది. ఒక్క తడి వచ్చినా కూడా వాళ్ళ పంట తీసుకోవడానికి అవకాశం వస్తుంది. అధ్యక్ష, దాదాపుగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చే నీళ్లు ఆ కెనాల్లో దాదాపుగా 100 కిలోమీటర్లు కాలువ ఉంది. అధ్యక్ష, మరి పూర్తిగా ఎండిపోయింది. ఇప్పుడు దాదాపుగా 15 రోజులు అవుతా ఉంది. గౌరవ మంత్రి గారికి మీరు ఆఫీసర్స్కి, అక్కడ ఇంజనీర్స్కి ఇన్స్ట్రక్షన్స్ చేస్తే తప్ప ఆ నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు. రోజు మా రైతులు, ముఖ్యంగా కల్వకుర్తి మండలానికి సంబంధించి ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులు జడ్చల్లా, తర్వాత నాగర్ కర్నూలు, వీరికి కూడా ఇబ్బంది అవుతుంది. పుష్కలంగా మాత్రం వనపర్తిలో బాగా వెళ్తున్నాయి, పుష్కలంగా వెళ్తా ఉన్నాయి. మాకు కూడా ఆ విధంగా రావాలని కోరుతున్నాం. అక్కడ వద్దనట్లేదు మేము. అదే విధంగా మాకు కూడా వచ్చినట్లయితే కనీసం ఒక 15 రోజులు వదిలిపెట్టినా కూడా ఈ పంటలకు అంటే దాన్ని లాస్ట్ మూమెంట్లో తీసుకోవడానికి అవకాశం వస్తుంది. ముఖ్యంగా పల్లి రైతులు బాగా ఇబ్బంది పడుతుండ్రు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ 1-2 డేస్లో ఆ నీళ్లు ఇప్పించాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష ధన్యవాదాలు. గౌరవ మంత్రి గారికి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మా కల్వకుర్తి ప్రాంతంలో ఈ పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితి వచ్చినది. అధ్యక్ష, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కొంతవరకే, అంటే వనపర్తి వరకే వస్తున్నాయి. బుద్ధారం దగ్గర ఎక్కువగా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. మా గౌరవ మిత్రులు ఇక్కడే ఉన్నారు, మేఘారెడ్డి గారిని, వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఎక్కువగా వెళ్ళిపోతున్నాయి. అది కూడా కాకుండా 3 మోటార్లే ఇప్పుడు నడుస్తున్నాయి. అధ్యక్ష, 2 మోటార్లు రిపేర్లో ఉన్నాయి. కేఎల్ అయితే సార్, అయితే దాదాపుగా ఒక 15 రోజులు అవుతా ఉన్నది. పల్లీలు వేశారు, అవి తీయడానికి రెడీగా అయినది, కానీ దాన్ని తీయడానికి కూడా ఇప్పుడు అవకాశం లేకపోయింది. ఒక్క తడి వచ్చినా కూడా వాళ్ళ పంట తీసుకోవడానికి అవకాశం వస్తుంది. అధ్యక్ష, దాదాపుగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చే నీళ్లు ఆ కెనాల్లో దాదాపుగా 100 కిలోమీటర్లు కాలువ ఉంది. అధ్యక్ష, మరి పూర్తిగా ఎండిపోయింది. ఇప్పుడు దాదాపుగా 15 రోజులు అవుతా ఉంది. గౌరవ మంత్రి గారికి మీరు ఆఫీసర్స్కి, అక్కడ ఇంజనీర్స్కి ఇన్స్ట్రక్షన్స్ చేస్తే తప్ప
ఆ నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు. రోజు మా రైతులు ముఖ్యంగా కల్వకుర్తి మండలానికి సంబంధించి ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులు జడ్చల్లా తర్వాత నాగర్ కర్నూలు వీరికి కూడా ఇబ్బంది అవుతుంది. పుష్కలంగా మాత్రం వనపర్తిలో బాగా వెళ్తున్నాయి, పుష్కలంగా వెళ్తా ఉన్నాయి. మాకు కూడా ఆ విధంగా రావాలని కోరుతున్నాం. అక్కడ వద్దనట్లేదు మేము. అదే విధంగా మాకు కూడా వచ్చినట్లయితే కనీసం ఒక 15 రోజులు వదిలిపెట్టినా కూడా ఈ పంటలకు అంటే దాన్ని లాస్ట్ మూమెంట్ లో తీసుకోవడానికి అవకాశం వస్తుంది. ముఖ్యంగా పల్లి రైతులు బాగా ఇబ్బంది పడుతుండ్రు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ 1-2 days లో ఆ నీళ్లు ఇప్పించాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష.